ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 3 డిఏల పైన గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అండి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి గుడ్ న్యూస్ అనేది తెలుసుకుందామండి. ఇందులో వచ్చేసి 3 రకాల అప్డేట్స్ ఉన్నాయన్నమాట. తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు డిఏను 3% పెంచుతున్నట్లు సమాచారం. దీనిపైన కేంద్రం కీలక సమాచారం తీసుకోనుందని నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డిఏ పెంపుపై చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్లో ప్రకటిస్తారని భావిస్తున్నారు. అయితే మొదటి డిఏ పెంపు మార్చిలో ప్రకటించే సంగతి తెలిసిందే. తెలంగాణలో యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ అకాడమిక్ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ల్యాండ్ సర్వే లైసెన్స్లకు సంబంధించిన శిక్షణ కోసం అభ్యర్థుల దరఖాస్తులు అయితే ఆహ్వానించింది. మేరకు సర్వే ట్రైనింగ్ అకాడమీ తాలీం కావచ్చు గచ్చిబౌలి హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వచ్చేసి లైసెన్సుల సర్వేల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నుండి లైసెన్సులు సర్వేలకు శిక్షణ అర్హత కలిగి ఉండి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తెలంగాణలోని అన్ని మీ సేవా కేంద్రాల్లో లైసెన్సు సర్వే శిక్షణ కార్యక్రమాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు జిల్లా ప్రధాన కేంద్రాల్లో మొత్తం 50 పని దినాల శిక్షణ ఇవ్వబడుతుంది. కావాల్సిన పత్రాలు ఇంటర్మీడియట్ గణిత శాస్త్రంలో ఒక అంశంలో కనీసం 60% మార్కులు పాస్ అయి ఉండాలి. ఐటీఐ డ్రాఫ్ట్ మ్యాన్ ఈ రకంగా అయితే ఉండాలన్నమాట. బీటెక్ లేదా తత్వ సంవత్సరం అర్హత కలిగి ఉండాలి. ఇక మీ సేవ ద్వారా ₹100 చెల్లించి పొందవచ్చు అనమాట. చివరి తేదీ వచ్చేసి 17/5 మీ సేవా కేంద్రంలో అప్లికేషన్. ఇంటి వద్దకే సరుకులు సెలవుల్లో పంపిణీ చేస్తున్న అంగన్వాడీ సిబ్బంది మే 31 తేదీ వరకు సెలవులు. ఖైరతాబాద్ పరిధిలో కొనసాగుతున్న టీహెచ్ఆర్ అంగన్వాడీ కేంద్రాల్లో రేషన్ సరుకులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత మే నెలలో 15 రోజుల పాటు మాత్రమే అంగన్వాడీ కేంద్రాల్లో సెలవు ఇచ్చేటువంటి వారు ఈ సమయంలో ఒక వారం గడువు అంగన్వాడీ టీచర్లు, మరో వారం ఆయాల లబ్ధిదారులకు సెలవులు అయితే అందించేవారు. అయితే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం మే నెల మొత్తం అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు అయితే ప్రకటించిందనమాట. తహసీల్దార్ల బదిలీలో ట్విస్ట్. 99 మాత్రమే వెనక్కి, అది కూడా సొంత జిల్లాల నుంచి వెళ్ళని వారినే. సొంత జిల్లాల నుంచి వెళ్ళిన 257 మంది 2 ఏళ్ళైనా కలగని మోక్షం. పూర్వ స్థానంలో తిరిగి పంపించేది లేదని మెలిక పెడుతున్న రెవెన్యూ శాఖ. రెవెన్యూ సంఘాల ఒత్తిడి మేరకు తహసీల్దార్ పూర్వ జిల్లాలకు పంపేందుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో కొత్త మెలిక పెట్టింది. ఎన్నికల సమయంలో సొంత జిల్లాలో పనిచేస్తున్న వారు కాకుండా ఇతర జిల్లాల నుంచి బదిలీపై వెళ్ళిన వారిని మాత్రమే వెనక్కి పంపిస్తామని అంటుంది.